వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వాడు ఒక లాయర్, వాడు ఒక సినిమా నిర్మాత, వాడు ఒక మోడల్, వాడు ప్రముఖ వ్యాపారవేత్త. ఇంతే కాదు, ఈ కేటగిరీలే కాదు, వాడు ఒక రసిక సామ్రాట్, ఒక శృంగార పురుషుడు, మహామాయగాడు. ఏకకాలంలో అతి తక్కువ కాలంలో 500 మంది యువతులను మోసం చేశాడు. సేమ్ టైం సింగిల్ టైంలో కనీసం 10 మందితో వ్యవహారాలు నడిపించాడు. ఎస్, అతడొక శృంగార సామ్రాట్, అతడొక మహా మోసగాడు, అతడొక చీటర్. ఎస్, 500 మంది యువతుల్ని మోసం చేశాడంటే వీడు ఎంత తెలివితేటలున్న దుర్మార్గుడు అర్థం చేసుకోవచ్చు. అవును, వీడు మహామాయగాడు. ఇతన్ని పోలీసులు పట్టేసుకున్నారు. ఢిల్లీ సైబర్ బ్రాంచ్ పోలీసులు అతన్ని పట్టేశారు. అసలు కథ ఏందంటే వీడు చాలా తెలివైనవాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మ్యాట్రిమోనీ సైట్లు వీటన్నింటిని వాడుకొని 500 మంది యువతుల్ని ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా వాడుకున్నాడు. వాళ్ళను చీట్ చేశాడు. ఎలా చేశాడంటే చాలా తెలివైనడు అనమాట. పోలీసులకు చిక్కకుండా అవసరమైన అన్ని టెక్నిక్స్ వాడాడు. మ్యాట్రిమోనీలో రకరకాల ప్రొఫైల్స్తో తాను అప్లై చేసుకుంటాడు. ఫేస్బుక్లో ఒక వ్యాపారవేత్తగా, ఇన్స్టాగ్రామ్లో ఒక సినిమా నిర్మాతగా, ఒక లాయర్గా రకరకాల ప్రొఫైల్స్తో ఇతను ఐడీలు పెట్టుకుంటాడు. ఆయన లక్ష్యం అమ్మాయిలను ఆకర్షించడమే. మ్యాట్రిమోనీలో అయితే పెళ్ళిళ్ళ పేరుతో అప్లికేషన్లు పెడతాడు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో అయితే తాను పెద్ద వ్యాపారవేత్తనని, లాయర్నని, సినిమా మోడల్నని రకరకాలు చెప్పుకుంటాడు. అమ్మాయిల్ని టార్గెట్ చేయడమే వీడి పని, అమ్మాయిలకు వల వేయడమే వీడి పని. ఇలా వల వేస్తూ దాదాపు 500 మందిని మోసం చేశాడు. వాళ్లతో సోషల్ మీడియాలో సన్నిహితంగా ఉంటాడు. వాళ్ళతో చాలా దగ్గర అవుతాడు. తాను సంఘంలో తాను చాలా పెద్ద ప్రముఖుడని, తనకు చాలా పరపతి ఉందని, తాను సినిమా నిర్మాతనని రకరకాల కథలు చెప్పుకుంటాడు. అమ్మాయిలు సహజంగానే వీడిని నమ్మేశారు. వాళ్ళతో చాలా దగ్గరగా సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకుంటాడు. పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు. పెళ్లి చేసుకుంటానని ఆశ చూపిస్తాడు. వాళ్ళ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు సేకరిస్తాడు. నమ్మిన అనేక మంది అమ్మాయిలు తమ వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు అతనికి పంపించేశారు. అంతే, వాళ్లను డబ్బు డిమాండ్ చేస్తాడు. డబ్బు ఇవ్వలేదా సోషల్ మీడియాలో మీ వీడియోలు, ఫోటోలు పెట్టేస్తానంటూ వాళ్ళను బెదిరిస్తాడు. మ్యాట్రిమోనీ ద్వారా కూడా ఇలాగే అమ్మాయిల్ని ప్రలోభపెట్టి మోసం చేశాడు. బెంగాల్కు చెందిన ఆనంద్ మోహన్ ఇతడి పేరు. పరమ నీచుడు, దుర్మార్గుడు, చాలా తెలివితేటలున్న కేటుగాడు, శృంగార పురుషుడు. అమ్మాయిల్ని బలవేయడం, అమ్మాయిల్ని ఆకర్షించడం, వాళ్ళను మోసం చేయడం, ఇలా చేసి దాదాపు 2 కోట్ల రూపాయలు స్వాహా చేశాడు. ఇతనిపై అనేక ఫిర్యాదులున్నా ఎక్కడ ఆధారాలు లేకుండా, ఎక్కడ ఇలాంటి సాక్ష్యాలు లేకుండా చాలా చాకచక్యంగా చేస్తాడు. ఒక ఫోన్ మాత్రం వాడడు, అనేక ఫోన్లు వాడతాడు, అనేక సిమ్ కార్డులు వాడతాడు. డివైస్లు ఎప్పటికప్పుడు మార్చేస్తుంటాడు. ఎవ్వరికి చిక్కడు, కానీ మోసం చేస్తూనే ఉంటాడు. ఆనంద్ మోహన్ను ఢిల్లీ పోలీసులు వలవేసి పట్టుకున్నారు. అతన్ని ఇంట్రాగేట్ చేస్తే అనేక భయంకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. 500 అమ్మాయిల్ని పెళ్లి పేరుతో, ఫ్రెండ్షిప్ పేరుతో మోసం చేసినట్లు వెల్లడైంది. నిర్మాతనని, మోడల్నని, తనకు ఆర్థిక సమస్యలు సడన్గా వచ్చాయని, తనకు డబ్బులు కావాలని వాళ్ళను డిమాండ్ చేస్తాడు. ఎవరైనా ఇవ్వకపోతే మీ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో బహిర్గతం చేస్తానంటూ బెదిరిస్తాడు. మరో ప్రత్యేక విషయం ఏంటంటే ఒకే టైంలో, ఒకే రోజులో కనీసం 10 మందితో వివిధ ప్లాట్ఫామ్లపై చాటింగ్ చేస్తుంటాడు. ఇలా
తెలివైన విధంగా చాలా చాకచక్యంగా 500 మంది యువతుల్ని మోసం చేశాడు. వీడిని ఇప్పుడు ఇంట్రాగేట్ చేస్తున్నారు. 500 మందేనా, ఇంకా చాలామంది ఉన్నారా? ఇప్పుడు వీడి గురించి ఢిల్లీ పోలీసులు నిగ్గు తెల్చే పనిలో చాలా బిజీగా ఉన్నారు.